ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ విన్నా ఇదే మాట వినిపిస్తోంది, కృత్రిమ మేధ. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో భారీగా ఉద్యోగాలు ఊడిపోవచ్చు అనే అంచనాల్ని నిపుణులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. రీసెంట్గా చూసాం ఎంజీ రావు గారు టీసీఎస్లో 2% ఉద్యోగుల్ని తొలగించారు. అలాగే చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇప్పుడు వర్క్ ఫోర్స్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో సాఫ్ట్వేర్ కాదు ఇప్పుడు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోమని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. చాలా యూనివర్సిటీలో ఏఐ కోర్సులు కూడా వచ్చిన పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో సాఫ్ట్వేర్ కోర్స్ చేయాలా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ చేయాలా అనే ఒక డౌట్ చాలామంది స్టూడెంట్స్లో అండ్ పేరెంట్స్లో కలుగుతుంది. ఏం చెప్తారు మీరు? ఎస్ అండి, ఇప్పుడు మన కళ్ళ ముందు ఒకప్పుడు ఏదైనా ఒక పరిణామం, ఏదైనా ఒక మార్పు జరగాలంటే కొన్ని సంవత్సరాలు, దశాబ్దాలు, సెంచురీలు తీసుకునేది. కానీ ఇప్పుడు మార్పు రోజుల్లో, నెలల్లో జరిగిపోతుందండి. మన కళ్ళ ముందు గత 5 సంవత్సరాల నుంచి చూస్తే మన ప్రపంచం ఏంటంటే, ముఖ్యంగా భారతదేశం ఏంటంటే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లోకి ఎంటర్ అయిపోయింది. దాన్ని ఏమంటాం? ఏఐ ఎరా, కృత్రిమ మేధ అనే ఒక యుగంలోకి వెళ్ళిపోయాం. దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, మిషన్ లెర్నింగు, ఈ రోబోటిక్సు, క్వాంటమ్ కంప్యూటింగు, చూడండి ఎలా వెళ్ళిపోయాం. చూడండి, మన సెల్లో మనకు తెలియకుండానే మనం ఏఐని ఉపయోగించేస్తున్నాం. మన మొబైల్లో యూట్యూబ్లో ఒకటి సెర్చ్ కొడితే కింద వచ్చేస్తున్నాయి. ఏటీఎంలు ఇవన్నీ ఏఐ. అమెజాన్లో ఒకటి ఆర్డర్ ఇస్తే మన ట్రాకింగ్ సిస్టమ్, మనకి సిరి అనేది యాపిల్ మొబైల్లో అన్నీ ఏఐలు వచ్చేసినాయండి. నిన్నటి చూస్తున్నాం, విద్యార్థులు హోంవర్క్ ఇస్తే వాళ్ళంతా హోంవర్క్ ఏఐ మీద ఆధారపడి చేసేస్తున్నారంట. ఏమన్నా చిత్రలేఖనం ఇస్తే చిత్రలేఖ కాంపిటీషన్లో విద్యార్థులు ఇంకా విపరీతమైన పిక్చర్స్ ఇస్తే ఎక్కడేంటి ఏఐ అని చెప్తున్నారు. మొత్తం ఏఐలోకి వెళ్ళిపోయింది. ఈరోజు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా తన యొక్క జాబుల్లో ఎక్కువ ప్రోగ్రామింగ్ ఏఐల మీద ఆధారపడుతున్నారు. ఒక రెజ్యూమ్ కూడా ఏఐకి ఇచ్చేస్తున్నాం. మన మైండ్ కూడా ఉపయోగించుకోవడం లేదు, క్రియేటివిటీ ఉపయోగించడం లేదు. ఏం జరుగుతుందంటే మన కళ్ళ ముందే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏఐ కోర్సులు ఇప్పుడు అడ్మిషన్ జరుగుతున్నాయి బీటెక్ కాలేజీల్లో, ఎక్కడికక్కడ జరుగుతూ ఉంటే ఒక రకమైన విచిత్రం వస్తుంది. ఏ కోర్సులకి మీకు ఎక్కువ డిమాండ్ ఉందంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, సిఎస్ఈలో కంప్యూటర్ సైన్స్ లేదు, ఎలక్ట్రానిక్స్ లేదు, వేరే ఇంజనీరింగ్ లేదండి, సివిల్ లేదు, ఏది లేదు. ఏఐ ఎంఎల్ కోర్సు ఎక్కువ అడుగుతున్నారు, మిషన్ లెర్నింగ్ ఎక్కువ అడుగుతున్నారు, డేటా సైన్స్ ఎక్కువ అడుగుతున్నారు, సైబర్ సెక్యూరిటీ ఎక్కువ అడుగుతున్నారు, చూడండి రోబోటిక్స్ ఎక్కువ అడుగుతున్నారు. ఇవన్నీ చూడండి ఈ కళ్ళ ముందు. అంటే ఇంజనీరింగ్ అనే ఒక ల్యాండ్స్కేపే చేంజ్ అయిపోయింది. ఎలా అవుతుంది? ఇప్పుడు మీరు అడిగినట్టు తర్వాత ఇన్ఫోసిస్ చూసిన, టీసీఎస్ చూసిన, ఇండియాస్ ద గ్రేటెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్. దే ఆర్ సింబల్స్ ఆఫ్ ది 3rd ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ ఇండియా 1990sలో. హైటెక్ సిటీ ఇవన్నీ మన కళ్ళ ముందు ఆడుతుంది. బెంగళూరు, నోయిడా, పూణే, హైదరాబాద్, చెన్నై, ఇలా కొత్త ఐటీ సిటీలు పుట్టినాయి. ఒక అద్భుతమైన సాఫ్ట్వేర్ సిటీల కింద పుట్టిన కంపెనీలు పుట్టినాయి. అద్వైందంటే ఇలాంటి సిలికాన్ వ్యాలీ వచ్చేసింది. ఇప్పుడు సిలికాన్ వ్యాలీలు అన్నిటికీ కూడా రోజులు దగ్గరకు వచ్చినాయి. ఎందుకంటే కొన్ని నెలల్లో ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషను మన కళ్ళ ముందు జరిగిపోతుంది. కృత్రిమ మేధ, ఇప్పుడు కృత్రిమ మేధ మొత్తం మార్చేసింది. సాఫ్ట్వేర్ కూడా ఎండ్ అయిపోతుంది. ప్రోగ్రామింగ్, హ్యూమన్ చేసే ప్రోగ్రామింగ్ కూడా సాఫ్ట్వేర్ ఇది ఏఐ చేసేస్తుంది. అందువల్ల ఇంకా సాఫ్ట్వేర్ కోర్సులు అని చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ఒకవేళ సాఫ్ట్వేర్ కోర్సులు చేసినా దానికి ఏఐ టూల్స్ నేర్చుకోవడము, దానికి ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని ఉంది, కంప్యూటర్ సైన్స్. దీనికి ఏం చేయాలి? ఏఐ అనేది ఒకటి యాడ్ అవుతుంది. ఏయో కోర్సులు చేయవలసి వస్తాయి. అది ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబుల్లో 2-3 దశాబ్దాల పాటు సాఫ్ట్వేర్ జాబుల్లో ఉన్న వాళ్ళు కూడా ఏఐ టూల్స్ నేర్చుకోకపోతే వాళ్ళ జాబ్ ఉండే పరిస్థితి లేదు. అందుకని అప్ స్కిల్లింగ్ అనేది కాన్సెప్ట్స్ వస్తున్నాయి. వాళ్ళు కూడా కొత్త కోర్సులు మళ్ళీ విద్యార్థులే మారిపోతున్నారు. ఇటు అమీర్పేట, బెంగళూరు ఈ ప్రాంతాల్లో కొత్త సాఫ్ట్వేర్ కోర్సుల బదులు ఏఐ టూల్ కోర్సులు వస్తున్నాయండి. అన్ని యూనివర్సిటీలు డిప్లొమాలు పెడుతున్నారు. సో మన కళ్ళ ముందు మారిపోతుంది ఇది. ఇప్పుడు ఎవరైతే ఇంజనీరింగ్ అడ్మిషన్ చూస్తున్నారో, ఇంజనీరింగ్ కోర్సులు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, నెక్స్ట్ అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు వెంటనే ఏఐ అనే దానికి షిఫ్ట్ అయిపోవాలి. అదర్వైజ్ వాళ్ళ జాబులు ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇప్పుడు ఇన్ఫోసిస్ అని ఇవన్నీ టీసీఎస్ తీసేస్తున్నాయి. ఇంటర్నేషనల్ కూడా అన్ని కంపెనీలు కూడా తమ లే ఆఫ్లో అని చెప్తున్నారు, మొత్తం తగ్గించుకుంటున్నారు. ఈ తగ్గింపు అనే ఒక నగ్న సత్యం ఏంటంటే వాళ్ళు రానున్న 1-5 సంవత్సరాల్లో అంటే 2030 నాటికి మొత్తం సాఫ్ట్వేర్ అనే దాంట్లో అవసరాలు చాలా తగ్గిపోతే సుమారు 70-80% సాఫ్ట్వేర్ జాబులు ఎండ్ అయిపోతున్నాయి, అవి అప్గ్రేడ్ అయిపోతున్నాయి. ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చేసే మనుషుల బదులు ఏఐ వచ్చేస్తున్నాయి, ఇంకా అప్గ్రేడ్ అయిపోతుంది. ఇప్పుడు గ్రోకు, ఏఐ అనేది ఓపెన్ ఈ కంపెనీస్ అన్నీ పెట్టేస్తున్నాయి, ప్రతి దాంట్లో కూడా వచ్చేస్తున్నాయి. ఈవెన్ గూగుల్లో మన సెర్చ్ ఇంజినే మారిపోవచ్చు, మన మొబైల్ పిక్చరే మారిపోవచ్చు.
మన చేతిలో ఉండే అన్నీ కూడా అన్ని సాధనాలు మారిపోతాయి. మన టీవీ డిఫరెంట్ అయిపోతుంది. ఏదో ఒకటే సాధనం అన్నీ ఇవ్వచ్చు. ఐఓటీ అంటారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది డిఫరెంట్ రావచ్చు. క్వాంటమ్ కమ్యూనికేషన్ వస్తుంది. 5G కూడా వెళ్ళిపోతుంది. 6G రావచ్చు. 6G 7Gల బదులు ఇంకా బేస్డ్ ఏదైనా రావచ్చు. సో ఇంత ఒక విప్లవం జరిగిపోతుంది. దాన్ని ఏమండాలంటే కార్ల్ మార్క్స్ ఒక మాట చెప్తాడండి. అదేమంటాడంటే మానవ చరిత్ర అంటే మానవుడు ఉత్పత్తి సాధనాల్లో మార్పు అని. 100 సంవత్సరాల పాటు జరిగాయి. ఒక నిప్పు కనిపెట్టడం ఫస్ట్, ఆ నిప్పు నుంచి ఇది, తర్వాత బొగ్గు ఇంజనం, తర్వాత నీటి ఆవిరి. చూసారా ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1779లో బ్రిటన్లో వచ్చింది. తర్వాత రెండవ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అప్పుడు ఇండియా ఒక బానిస దేశం 1950లో అట వచ్చింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్. తర్వాత మూడోది వచ్చింది ఏది, సాఫ్ట్వేర్, కాస్త ఏదో పట్టుకున్నాం. ఇప్పుడు ఫోర్త్ ఈ క్వాంటమ్ కమ్యూనిటీ. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నారు క్వాంటమ్ వ్యాలీ అని. ఐటీ వ్యాలీ, అది సిలికాన్ వ్యాలీ కాదండి, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, ఏఐ వ్యాలీ టైప్లో వచ్చేసింది. డిఫరెంట్గా వస్తున్నాయి. ఇది మన కళ్ళ ముందు జరిగే ఒక సత్యం. దీన్ని ఎవరు పట్టుకుంటారు, దీన్ని ఎవరు ఆకలింపు చేసుకుంటారో వాళ్ళు. అంతేగాని సాఫ్ట్వేర్ జాబులు పోతున్నాయి, సాఫ్ట్వేర్ ఇంకా బాధపడడంలో ఎటువంటి ఉపయోగం లేదు. కొత్త కోర్సులు షిఫ్ట్ అయిపోవాలి, కొత్త వాటికి వెళ్ళిపోవాలి, అప్గ్రేడ్ అయిపోవాలి. ఈ వెంటనే షిఫ్ట్ అవ్వనోళ్ళు వెనకబడి ఉంటారు. ప్రపంచం ఆగదు. ఏఐ వల్ల అందరూ విపత్తులు చెప్తున్నారండి. ఏఐ వల్ల అన్ని విపత్తులు. చెడుగా యూజ్ చేస్తే ఏదైనా అంతే. దాన్ని మంచిగా ఉపయోగిస్తే ఇది భారతదేశానికి ఒక అద్భుత వరం. ఏఐలో ఇప్పుడు స్టార్టప్లు కూడా ఎక్కువ భారతదేశంలో ఎకో సిస్టమ్ డెవలప్ అయింది. ఇది అందరికీ తెలిసిందే. కాబట్టి సిలికాన్ వ్యాలీలు క్వాంటమ్ వ్యాలీల కింద మారిపోయే రోజు వచ్చినాయి. హైటెక్ సిటీలన్నీ సాఫ్ట్వేర్ నుంచి ఏఐ సాఫ్ట్వేర్ అయిపోతాయి. మనం కొంచెం సో ఈ నగ్న సత్యాన్ని గుర్తించుకుని ఏఐ కోర్సులకి, ఏ అప్గ్రేడేషన్ స్కిల్స్కి ఇప్పుడే షిఫ్ట్ అయిపోయి దాని మీద దృష్టి పెట్టి దాని మీద అవగాహన పెంచుకొని దాంట్లో ఎన్నో అపారమైన అవకాశాలు. ఇప్పుడు ఫ్యాకల్టీలు లేరు ఏఐలో, ఏఐ యొక్క టూల్స్లో అసలు నిష్ణాతులు లేరు. సో ఎవరైతే ఇప్పుడు దాన్ని ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళకి మళ్ళా స్వర్ణయుగం. సో వెంటనే షిఫ్ట్ అవ్వడం అనేది పెద్ద ఇష్యూ కాదు. దాంట్లో షిఫ్ట్ అవ్వడం ఉత్తమం అండి.